తిరుపతి నుండి. ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ తిరుపతి. సో మా మదర్ వచ్చి నేషనల్ డాన్సర్, భరతనాట్యం డాన్సర్, అండ్ మై ఫాదర్ ఇస్ ఎ స్టేజ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆయన కూడా సీరియల్లో చాలా చేస్తున్నారు. మనకి ఎన్టీఆర్ నటనాలయం అని తిరుపతిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వృద్ధులైన కళాకారులకు వాళ్లకు మన వంతు సహాయం చేస్తూ ఉంటాం. సో ఈ భరతనాట్యం, కూచిపూడి డాన్సర్స్ ని ఈ వేషధారణలో చూసి నాకు నా స్కూల్ డేస్, నా కాలేజ్ డేస్, మా ఇంట్లో మేము డ్రామాకు ప్రాక్టీస్ చేసిన, ఒక డాన్స్ కు ప్రాక్టీస్ చేసిన మా మదర్ ఇలాగే ఉండేది. ఇల్లంతాను డాన్సర్లతోనూ, ఆవిడ మేకప్, ఈ పూలు, ఈ ఆర్నమెంట్స్, ఇవన్నీ నాకు చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. నవేడేస్ మీకు తెలిసి ఎవ్రీబడి ఈజ్ ఇంటూ సోషల్ మీడియా, మొబైల్స్, అవి ఇవి అని. కానీ మానసిక వికాసానికి కావాల్సింది కళ అండి, ఆర్ట్. ఆ ఆర్ట్ లేకపోతే ఏది ముందుకు వెళ్ళదు. అసలు మనిషి బుర్ర పనిచేయదు. ఈ సోషల్ మీడియాలో పడిపోయి, ఈ మొబైల్లో పడిపోయి ఎవరికి ఎదుగుదల లేకుండా పోయింది. నాట్ ఈవెన్ ఫిజికల్లీ, నాట్ ఈవెన్ మెంటల్లీ. సో ఐ విష్ ఎవ్రీబడి హియర్, చిల్డ్రన్ అండ్ దర్ పేరెంట్స్ ఆల్సో, దట్ యూ విల్ కంటిన్యూ దిస్. ఇలాగే దీన్ని కంటిన్యూ చేసి మీ పిల్లల్ని కానీ మీ చుట్టుపక్కల వాళ్ళని కానీ ప్రోత్సహించి ఆ ఆర్ట్ ఫామ్ డెవలప్ చేయాలని చాలా కోరుకుంటున్నాను. హోప్ యు ఆల్ డూ దిస్. అండ్ ఎంత పెద్దవాళ్ళు, చాలా అతిరథ మహారాజులు అందరూ ఉంటున్న ఈ స్టేజ్ మీద నాకు అవకాశం ఇచ్చినందుకు గాను చాలా మంచిగా. మీరందరూ ఇలాగే పిల్లలు పర్టికులర్ గా మీకు వచ్చిన ఆర్ట్ ని ఎప్పుడు వదలదు. బికాస్ బీయింగ్ అన్ ఆర్ట్, నేను మోస్ట్ ప్రాబబ్లీ ప్రాక్టీసింగ్ డెంటల్. సో మా ఫాదర్ కళని నిలబెట్టాలి, ఆయన సినిమాల్లోకి వెళ్ళాలి అని చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా he has become a producer but not a proper artist. because మేము 10 మంది డాక్టర్లు ఇంట్లో, నేను, మా అన్నయ్య, వదిన, పిల్లలు ప్రతి ఒక్కరు డాక్టర్లనే. కానీ ఆయన కళ ఏంటి అంటే ఒక మంచి కళాకారుడిగా, ఒక ఫేమస్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవాలని ఆయన కళ. కేవలం ఒక రిగ్రెట్ ఉండేది మాకు. ఎందుకంటే మమ్మల్ని చదివించడంలోనూ, మమ్మల్ని పెద్దవారు చేయడంలోనూ, మమ్మల్ని పోషించడంలోనే ఆయన జీవితం సగం పోయింది. కాబట్టి ఆయన కళ నిలబెట్టాలి, ఆయన ఆశను నేను నిలబెట్టాలి అని డాక్టర్ చదువుకొని ఆ తర్వాత ఒక 2 క్లినిక్లు మెయింటైన్ చేస్తూ 2 క్లినిక్లు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇట్స్ బిట్ లేట్, కొద్దిగా లేట్ అయింది కానీ వచ్చాను. సో ఈ రోజుకు నేను ఈటీవీలో ఒక సీరియల్లో హీరోగా చేస్తున్నాను, మా టీవీలో ఒక సీరియల్ గా హీరోగా చేస్తున్నాను అని అంటే అది నా గొప్పతనం కాదు, ఖచ్చితంగా మా నాన్న, మా అమ్మగారి గొప్పతనం. వాళ్ళు ఇచ్చిన కళ, వాళ్ళతో పంచుకున్న రక్తంతోనే నేను ఇప్పటికి ఈ స్థాయిలో ఉన్నానని నేను అనుకుంటాను. సో మీరు కూడా పిల్లలు ఎవ్వరు వాళ్ళకు వచ్చిన ఆర్ట్ ఫామ్ ని ఎప్పుడు మర్చిపోవద్దు. మీ చదువుతో సమకాలీనంగా మీరు దీన్ని కూడా నేర్చుకుంటూ, దీన్ని కూడా పెంచుకొని మంచి ఆర్టిస్టులు, మంచి సిటిజన్స్ గా తయారవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కూడా చిన్న మన ఛాంబర్ తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. సార్ ఓకే ఓకే సార్ పిలిచిన ఓకే ఓకే రెడీ రా. ఏందో ఇక్కడ ఏందో జరుగుతుంది. తీసుకోండి కథ, మేమంటాం వేరే